సిద్దిపేట పట్టణం ఆదర్శ్ నగర్ రోడ్ నంబర్ 7లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఎల్లయ్య తన భార్య శ్రీలత గొంతు కోసి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురు అర్షితపై కూడా రోకలి బండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అర్షిత కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. అనంతరం భయంతో నేర బాధతో ఎల్లయ్య తన గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఎల్లయ్య అర్షితను ఆసుపత్రికి తరలించి మృతదేహాన్ని పరిశీలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు 18 సంవత్సరాల కింద వివాహమైంది. సొంత గ్రామము బెక్కల్ దూల్మిట్ట మండలం సంబంధించిన గ్రామం. సొంత దగ్గరి మేనబావ మరదల వరుసలో పెళ్లిళ్ళు జరిగినాయి. వీళ్ళకి పెద్దల ఇష్టపూర్వకంగానే పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇతను 15 సంవత్సరాల పాప మరియు 12 సంవత్సరాల బాబు ఉన్నారు. ఇతను 10 సంవత్సరాల క్రితం సిద్దిపేటకు బ్రతుకుదేవుడి నిమిత్తం వచ్చి ఇక్కడ రకరకాల పనులు చేసి సంవత్సరం కింద హైదరాబాద్కి బ్రతుకుదేవుడి నిమిత్తం కుటుంబంతో సహా బయలుదేరినాడు. అక్కడ ఉండి అక్కడ కూడా మళ్ళీ 15 రోజుల క్రితము మళ్ళీ సిద్దిపేటకు వచ్చి ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. ఇతని స్వభావం కొద్దిగా మొదటి నుంచి వెళ్ళి భార్యని అనుమానిస్తూ ఆమె యొక్క క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో మగవాళ్ళతో ఇతరులతో మాట్లాడినా కూడా వారితో సంబంధం అంటగట్టిన విధంగా మాటలతో మాట్లాడేవారు. అతను ఎప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదనే ఒక అనుమానంతో ఉండడం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి తన సొంత భార్యని సొంత బిడ్డని ఏదైతే గడ్డి మందు ఉందో పురుల మందు తాపించి చనిపోయినాడో లేదో అని మరి గొంతు కోసి చంపడం జరిగింది. ఇతనికి సుమారు 18 సంవత్సరాల కింద వివాహమైంది. సొంత గ్రామము బెక్కల్ దూల్మిట్ట మండలం సంబంధించిన గ్రామం. చంపేసిండు. మళ్ళీ పిల్లకాడికి పోయినాడు సార్. పిల్లకాడికి పోయి గొంతులో మందు పోసిండట. మందు పోసి కత్తితోడి కోసేసిండట. కోసేస్తే పిల్లగాడు చూసి అని మా చెల్లె బిడ్డ అనే వరకనే ఆ పిల్లలు వేసే వరకనే అప్పుడు చూసుకున్నారు సార్. మాకు తెలియనే తెలియదు. మేము హైదరాబాద్ ఉంటుంది సార్. మాకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చినాం. మాకు అసలే తెలియదు. గొడవలు అయినాయి కానీ కొంచెం గొడవలు అయినాయి కానీ మళ్ళీ తోలిచ్చిర్రు. పెద్ద మనుషులు తోలిచ్చిర్రు. కొట్టిండు కానీ ఉత్తుతనే మళ్ళీ మా నాన్న కాలు మొక్కిండు. వాళ్ళ పిల్లల కాలు మొక్కి తోలుకొచ్చుకున్నారు సారు. మా మేనత్త కొడుకు అందుకనే అదే సర్ది చెప్పి మళ్ళీ పంపించిన సారు. సిద్దిపేటలో ఇక్కడ ఇండ్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నాం కాబట్టి ఇస్తరాకుల మిషన్ పెట్టుకున్నాడు. ఆ మిషన్ అయిపోయింది. అప్పులైన అన్నాడు. మళ్ళీ మా నాయన మా అమ్మ ప్లాట్ అమ్మి ఇంటికాడ పొలం అమ్మి జాగ కొనిచ్చి ప్లాట్ కొనిచ్చి మొన్ననే ఆ పైసలు సుతా కట్టిరు నిన్న మొన్ననే. ఆయనకి ఏం తక్కువ చేయలేదు సార్. మా అమ్మ మా నాన్న అన్ని చేసిరు. కానీ వాడు మా చెల్లెని ఎట్లా చంపిండో యువతిని చూసుకున్నాడో ఎట్లనో కానీ ఆయన అయితే ఉంచొద్దు సార్. ఉంచొద్దు అని ఉంచొద్దు. చంపేసిండు మళ్ళీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, హత్య చేసిన ఎల్లయ్య పరిస్థితి గాని అర్షిత తన కూతురు అర్షిత పరిస్థితి గాని ఇప్పుడు ఎలా ఉందంటారు? దేవిక కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసి భర్త తన దారుణ ఘటన సిద్దిపేట జిల్లా పట్టణంలోని ఆదర్శ్ నగర్ చోటు చేసుకుంది. ఈ తండ్రిని తల్లిని హత్య చేయడానికి దిగిన తండ్రిని అడ్డుకోవడానికి చూసిన కూతురుపై కూడా రోకలి బండతో కొట్టి చంపడానికి ప్రయత్నించిన ఈ తండ్రి భార్యపై అనుమానంతోనే ఈ భర్త ఎల్లయ్య మొదటిసారిగా పురుగుల మందు తాగించి భార్య చనిపోవడంతో భర్త ఎల్లయ్య భార్య గొంతు కోసి చంపినట్లు మనకు వివరాలు అందుతున్నాయి. సిద్దిపేట ఎంసీపీ రవీందర్ రెడ్డి ఈ ఏసీపీ కూడా ఈ విషయాన్ని తెలియడం జరిగింది. 15 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు ఈ కుటుంబం రావడం జరిగింది. ఏసీపీ తెలిపారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం జక్కల్ గ్రామానికి చెందిన వారిగా వీరు నివాసంతో ఉన్నారు. ప్రస్తుతం అయితే సిద్దిపేటలో ఉంటున్నారు. కొడుకుపై దాడి చేయడానికి ప్రయత్నించగా కొడుకు కూడా తప్పించుకొని బయటకు పారిపోయినట్లు కూడా మనకు సమాచారం అందింది. కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు అవుతున్నాయి. గతంలో కూడా ఈ చిన్న చిన్న తగాదాలు జరిగినట్టు కుటుంబ సభ్యుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఈ మధ్యనే సిద్దిపేటలో ప్లాట్ ను కొని ఇచ్చినట్లు బంధువులు కూడా తెలిపారు. భార్య శ్రీలత భర్త ఎల్లయ్య ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ కూతురు అర్చితతో పాటు కుమారుడు ఉన్నాడు. కూతురు అర్చిత కూడా గాయాల పాలు కావడంతో ఆమె చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అయితే సిద్దిపేట ఆసుపత్రిలో వీళ్ళు తండ్రితో పాటు కూతురు కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు. కాకపోతే తండ్రి కర్కశంగా ఉండేవాడని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. అతను ఉండొద్దు, అసలు చనిపోతే బాగుండనే వాదనలు కూడా బంధువులు చెప్తున్నారు. ఈ కూతురు పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో హుటాహుటిన సిద్దిపేట ఆసుపత్రికి తరలించి
తల్లి శ్రీలత మృతి చెందగా ఆమె పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె డెడ్ బాడీని కూడా అక్కడ తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పి సిద్దిపేట ఏసీపీ రవీందర్ మనకు తెలపడం జరుగుతుంది. దేవిక, పై కూతురు ఎలా స్పందిస్తుంది, ఏమంటుంది అసలు ఈ హత్య వెనుక కారణం ఏమై ఉండొచ్చు? అంటే వీరిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య అనుమానం అంటే వివాహేతర సంబంధాలతో ఉంటుందని చెప్పి భర్త అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెపై బాగా దాడి చేయడం జరిగింది. గతంలో కూడా ఇద్దరు భర్తల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. ఈ గొడవలకు కారణమే ఈ హత్యాయత్నం జరిగిందని చెప్పి జరుగుతుంది. ఈ హత్య చేయడానికి కారణాలు కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా, ఇతనికి వెళ్ళే పని సరిగా చేయకపోవడం, డబ్బులు రాకపోవడంతోనే ఇతను అనుమానాలు వ్యక్తం చేస్తూ భార్య మీద ఈ హత్య చేసినట్టు సమాచారం అందుతుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.